రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేసుకోవడం, లేకపోతే రాజకీయంగా ఒకరిపైన ఒకరు ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది సహజంగా జరిగేటువంటి అంశం. సార్, రాజకీయాలలో ఇది జరగాల్సిందే. ఇది ప్రతి విమర్శలు లేకపోతే రాజకీయం ఉండదు. కానీ రాష్ట్రంలో అంటే ఒక్క ఆదిలాబాద్ విషయమే కాదు, మీరు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేవలం ఈ ప్రభుత్వం చెప్పు చేతుల్లో పనిచేసేటువంటి ఒక బండ్లుగా మారిపోయినారు తప్ప స్వచ్ఛంద నిజంగానే నా దగ్గరకు వచ్చినటువంటి పిటిషన్ లో ఏమైనా వాస్తవాలు అవాస్తవాలు ఏమైనా ఉన్నాయా, కావాల్సిన వేధించడానికి ఒక వ్యక్తిని వేధించడం కోసమే ఈ పోలీస్ పిటిషన్ ఇచ్చినారా అనేటువంటి లోతైన విచారణ చేయడంలో పూర్తిగా పక్కదారి పడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు అమ్మ తీసుకొచ్చినటువంటి నోటీసులు కూడా అలాంటివే అని అనిపిస్తా ఉన్నది. మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉంది ఒక్కసారి విశ్లేషించండి మురళీమోహన్. ప్రసాద్ గారు, ఈ చట్టం తన పని తాను చేసుకపోతుంది అని ఒక స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇస్తా ఉంటారు. చట్టము తన పని తప్ప ప్రభుత్వం చెప్పే పనులన్నీ చేసుకుంటూ పోతుంది అనేది తెలంగాణలో నడుస్తుంది. ప్రభుత్వం ఏది చెప్తే ఆ పని చేయడానికే చట్టం ఉంది, ఆ పని చేయడానికే పోలీసులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరు సిపి రంగనాథ్ మొన్న వరంగల్ విషయంలో పేపర్ లీక్ అయినాక అదే నాలుకను మడత పెట్టి ఇంకోలాక మాట్లాడింది మనం చూస్తున్నాం. ఐఏఎస్లు ఐపీఎస్లు నాలుకలు మడతలు పెట్ట నేర్చుకున్నారు వాళ్ళు. మీరు వీడియోలు ప్రచారమైనవి. ఆయన లీకేజ్ గురించి అది లీకేజీ కాదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇది లీకేజ్ అని మాట్లాడే వరకు వచ్చేసారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి కనుక అది హిందీ పేపరా ఏ పేపరా కాదు, ముందు ఆయన లోపల వేయాలి కనుక దీనికి మీరు మాట మార్చాలి అని. మీరు దిశ విషయం చూసినాము. నేరస్తులు అమ్మాయిని శంషాబాద్ లో రేప్ చేసినప్పుడు వాళ్ళను పట్టుకోలేకపోయినరు, నేరం ఆపలేకపోయినరు. ప్రభుత్వం బదలామైంది. అందుకని ఏం చేసిండ్రు, 4 పోలీసులను ఖతం పట్టించేసారు. ఇది కోర్టు శిక్షించలేదు, ప్రభుత్వం శిక్షించింది. అందుకే పోలీసులు ఈ పని చేశారు. ఏ పని చేశారు? ప్రభుత్వం చెప్పిన పని చేశారు. చంపండి అంటే చంపిన బాబు అని. అది గూండాలు వీళ్ళు కూడా చేయరు, అంత బాగా చక్కగా మర్డర్లు చేస్తున్నారు పోలీసులు. ఇది పోలీసు యొక్క ఇంటిగ్రిటీ రాష్ట్రంలో. కనుక ఆయన ముందర చేతులు కట్టుకొని నిలబడి ఆయన ఏం చెప్తే ఆ పని చేసేటువంటి ఒక దుర్మార్గమైన స్థితి. అందుకే ప్రజలు ఎవ్వరు తెలంగాణ పోలీసులను నమ్మరు. అలాంటి పరిధిలో అందుకే ప్రజలందరూ ఈ రోజు మీరు ఎందుకు అడుగుతున్నారండి, నీకు టీఎస్పీఎస్సీ పేర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది కదా, సిట్ వేసింది కదా. సిట్ వేస్తే మరి ప్రజలు నమ్మాలే కదా, ఎవ్వరు నమ్మలేదు. అందరూ ముక్త కంఠంతో ఏమంటున్నారు అంటే అది మాకు జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలంటున్నారు, లేదంటే సిబిఐ కావాలంటున్నారు. సిబిఐ అంటే కేంద్రం చేతిలో ఉంటుందని వీళ్ళ ఏడుపు. మరి దాని మీద మీకు విశ్వాసం లేదు, ప్రజలకు ఉంది విశ్వాసం. అట్లాగే జ్యుడిషియరీ మీద విశ్వాసం. కానీ జ్యుడిషియరీ ఎందుకు పోవడం లేదు మీకు అంటే మీలో ఉన్న పెద్దలను, మంత్రులను, కేటీఆర్ పిఏలను వీళ్ళని కాపాడేది ఉంది కనుక సిట్ను పెట్టుకున్నారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆ విధంగా ఒక గొర్రె తలకాయ ఎట్లా ఊపుతుందో అలా ఊపే పోలీస్ ఈ తెలంగాణలో ఉంది. అందుకే ఇదిగో అమ్మ లాంటి ఒక ఛానల్ కు నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేయమంటే రేపు అరెస్ట్ చేస్తారు. అందుకే మీరు బెస్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఛానల్ నడవాలంటే పొద్దున్నే ఒక భజన కార్యక్రమం పెట్టి మీరు కేసీఆర్ చేసి తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేయాలి. అప్పుడు అమ్మ ఛానల్ బాగా పెద్ద ఎత్తున నడుస్తా ఉంటుంది. అన్ని ఛానల్స్ ఈ రోజు భజన సంఘాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి భజన చేస్తే లేకపోతే తొక్కబడతాయి అంతే. ఇది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో.